అర్ధరాత్రి నిశ్శబ్దంలో తెర వెలుగుతుంది. ఓవైపు చీకట్లో మెరుస్తున్న కాంతి, మరోవైపు కీబోర్డు మీద జారుతున్న వేళ్లు, ఇంకోవైపు తెరపై మెరుస్తున్న మంత్ర చిహ్నాలు. మనం అనుకునే మాంత్రిక లోకం ఇప్పుడు కేవలం అఘోర తంత్రమే కాదు, ఇది కృత్రిమ మేధస్సు పుట్టించిన కొత్త యుగం. మంత్రం, యంత్రం, భయం, విశ్వాసం కలిసిపోయి ఒక కొత్త మాయాజాలాన్ని సృష్టించాయి. ఈ లోకంలో నమ్మకం ఒక ఆయుధం, భయం ఒక వ్యాపారం. సోషల్ మీడియా అనే అద్దంలో నల్ల మబ్బుల్లా తేలుతూ వచ్చింది ఒక పేరు. అదే అఘోరీజీ రాజస్థాన్. అతని వెనుక దాగి ఉన్నది మంత్రం కాదు, యంత్రం. చూడగానే గుండె కదిలించే దృశ్యాలు, గాలిలో తేలే నీడలు, జ్వాలల్లో రూపం దాల్చిన ఆత్మలు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే మేధస్సు పుట్టించిన భ్రమలు. ఈ డిజిటల్ యుగంలో తాంత్రిక మాయ కొత్త రూపం దాల్చింది. ఆ రూపంతోనే అఘోరీజీ రాజస్థాన్ అనే ఇన్స్టాగ్రామ్ యూజర్ ఎంతో మందిని బురిడీ కొట్టించాడు. అతని అసలు పేరు రాహుల్. వయసు 20 మాత్రమే. కానీ ఆ చిన్న వయసులోనే ఒక డిజిటల్ మాయా ప్రపంచాన్ని సృష్టించాడు. రాజస్థాన్లోని చిన్న పట్టణం ఝుంఝున్లో కూర్చుని దేశం మొత్తం మీద మాయావల విసిరాడు. అఘోరీజీ రాజస్థాన్ అనే పేరుతో సోషల్ మీడియాలో తాంత్రిక వేషం వేసుకున్నాడు. అతని వీడియోల్లో ఆవిరిలాగా ఎగిసే జ్వాలలు, కదిలే నీడలు, మంత్రాల మంటలు ఉంటాయి. అవి నిజం కాదు, అదంతా ఏఐ సృష్టించిన మాయ. కృత్రిమ మేధస్సుతో తయారైన భయాల దృశ్యాలతో ప్రజలను బోల్తా కొట్టించాడు. అతని ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూసిన వారు షాక్ అయిపోయారు. ఎక్కడో ఎవరో తమను శపిస్తున్నారేమో, ఏదో దెయ్యం వెంటాడుతోందేమో అని భయపడిపోయారు. అదే భయాన్ని ఆయుధంగా మార్చుకున్నాడు రాహుల్. సోషల్ మీడియా నుంచి వెబ్సైట్ వరకు తన మాయా సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ పోయాడు. చాట్లలో మృదువైన మాటలు, ఫోన్లో భయపెట్టే స్వరం, తర్వాత నమ్మకమనే మంత్రం. ఇలా ఒక్కొక్కరిని తన వలలో పడేసుకున్నాడు. ఎవరికైనా కుటుంబ సమస్య, ఎవరికైనా ప్రేమ విఫలం, ఎవరికైనా వ్యాపార నష్టం, ఇలా ప్రతి బాధకు ఒక మంత్రం ఉందని చెప్పి పూజ పేరుతో డబ్బులు తీసుకున్నాడు. యూపీఐ ద్వారా చెల్లింపులు జరిగాయి. ప్రతి ఒక్కరి నుంచి 5,000 నుంచి ₹1,00,000 వరకు దండుకున్నాడు. ప్రతి లావాదేవీతో మంత్రం బలపడుతుందని చెప్పాడు. కానీ మంత్రం ముగిసిన తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్, చాట్లు మాయమైపోయాయి. ఇది మంత్రం కాదు, మోసమని తెలిసేలోపే బాధితుల బ్యాంకు బ్యాలెన్స్ ఖాళీ అయింది. ఇలా మొత్తం 50 మందిని బకరా చేశాడు రాహుల్. ఒకరోజు ఢిల్లీలోని ఓ యువతి ఆ భ్రమలో చిక్కుకుంది. తన ఇంట్లో ఆత్మలు తిరుగుతున్నాయని నమ్మింది. అఘోరిని ఆన్లైన్లో ఆశ్రయించింది. ₹1,00,000 చెల్లించింది. పూజ జరిగిందని వీడియోలు వచ్చాయి. ఆ తర్వాత రాహుల్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. చివరికి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డిజిటల్ తాంత్రికుడి కోసం వేట మొదలైంది. సైబర్ పోలీస్ బృందం చీకట్లో లైట్ ఆన్ చేసింది. డబ్బు ఎక్కడికి వెళ్తుందో చూసింది. ప్రతి యూపీఐ లావాదేవీ వెనుక ఒక కథ ఉంది. ప్రతి ఖాతా చివర రాహుల్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. అతను ఎప్పటికప్పుడు తన స్థలాన్ని మార్చుతూ పారిపోయాడు. కానీ యంత్రం సృష్టించిన భ్రమల కన్నా సత్యం వేగంగా పరిగెత్తింది. ఝుంఝున్ పట్టణంలో చివరికి వల వేశారు. తలుపులు కొట్టిన క్షణంలో భయం అతని గుండెల్లో నాటుకుపోయింది. పట్టుబడ్డ రాహుల్ వద్ద 3 ఫోన్లు, 5 సిమ్ కార్డులు, 3 డెబిట్ కార్డులు ఉన్నాయి. ప్రతి పరికరంలో చీకటి లావాదేవీలు గుర్తులున్నాయి. అతను తన కుటుంబ సభ్యుల ఖాతాల ద్వారా డబ్బు తిప్పినట్లు అంగీకరించాడు. నెలల తరబడి ప్రజల నమ్మకాన్ని మోసం చేసి తానే తాంత్రికుడినని నమ్మించుకున్నాడు. కానీ సత్యం చివరికి ప్రతి మంత్రాన్ని విరిచేసింది. ఈ ఘటన ఒక కొత్త భయానక సత్యాన్ని బయటపెట్టింది. ఇది కేవలం మోసం కాదు, ఇది విశ్వాసం మీద యంత్రం చేసిన దాడి. కృత్రిమ మేధస్సు చేతుల్లో భయం కొత్త రూపం దాల్చింది. ఎవరైనా ఒక ఫోన్తో దేవుడవ్వగలరు, భూతమవ్వగలరు, తాంత్రికుడు అవ్వగలరు. స్క్రీన్ వెనుక కూర్చుని వాస్తవం లేని ప్రపంచాన్ని సృష్టించగలరు. మనస్సులోని భయమే వారి బిజినెస్. ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి. మాయా వీడియోలు, దెయ్యాల దృశ్యాలు, మంత్రాల గళాలు నిజం కావు. అసలు దెయ్యాలు ఉన్నాయని చెప్పడానికి సైంటిఫిక్గా ఎలాంటి ఆధారాలు లేవు. ఇవి కృత్రిమ మేధస్సు పుట్టించిన నీడలు మాత్రమే. గతంలోనూ ఇలాంటి మోసాలు జరిగేవి, కానీ ఇప్పుడు డిజిటల్ యుగంలో మంత్రశక్తి కీబోర్డుపై నిలిచింది. ఆ శక్తిని జాగ్రత్తగా వాడాలి. చీకటి ఎంత గాఢంగా ఉన్నా ఒక వెలుగు సరిపోతుంది. ఆ వెలుగు మనసులోని జ్ఞానం మాత్రమేనండి. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.